హెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా వార్డుల డీలిమిటేషన్పై చర్చిస్తున్నారు. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఈ సభలో ప్రవేశపెడతారు. సభలో వార్డుల డీలిమిటేషన్పై నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు తమ అభ్యంతరాలు, సలహాలు తెలుపుతారు. ఇప్పటికే వార్డుల విభజనపై తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు అన్ని పార్టీల నేతలు వినతిపత్రం రూపంలో అందజేశారు. వార్డుల విభజన హద్దుల మ్యాప్ ఇవ్వట్లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేశారో తెలియడం లేదంటూ కార్పొరేటర్లు వాపోయారు. 2 నెలలు టర్మ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడెక్కడ వర్కులు వర్షాలు పడ్డాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకం పెట్టాలంట. ఓకే, పెట్టిపోయండి. కానీ మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు లాస్ట్ అవకాశమే కదా. దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఎప్పుడైతుంది, వాళ్ళ ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నా. కాబట్టి నేను మీ దయచేసి గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం అధ్యక్ష. మేము వెంటనే అపోజ్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారా. ఒక్కొక్కరు 40, 50, 70 వేల మెజార్టీతో గెలిచి 70 వేల ఓట్లున్న ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. మరి ఏ కార్పొరేటర్ అన్నా కన్సల్ట్ చేసిండ్రా? అది దయచేసి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది అరీబరి చేయకండి. మీరు కావాలంటే ఒక నెల టైం ఇవ్వండి. నెల టైం ఇచ్చి అధికారులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న బస్తీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీస్తోని ఫిజికల్గా వాళ్ళు సర్వే చేయమని చెప్పండి. అట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి రెండోది, నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ రేపటికి కూడా మీరు పర్మిట్ చేయాలి మేడం. ఎందుకంటే అందరు మాట్లాడాలంటే అందరు మాట్లాడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. బట్ అంతా అయిన తర్వాత ఓటింగ్ చేయాలని చెప్పేసి నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే అందరూ ఓటింగ్ చేసిన తర్వాతనే మీరు ఫార్వర్డ్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంతమంది అభిప్రాయాన్ని పక్కన పెట్టి మా ఇష్టానుసారం చేసుకుంటామంటే కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.